కాసేపట్లో మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయనున్నారు. వైద్య పరీక్షల అనంతరం జడ్జి ఎదుటకు మిథున్ రెడ్డిని తీసుకెళ్లనున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ముందుకు మిథున్ రెడ్డిని వెళ్లనుండగా మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని సిట్ కోరే ఛాన్స్ ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి 6 గంటల పాటు ప్రశ్నించారు. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జ్ షీట్లను కోర్టుకు తీసుకెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జ్ షీట్లో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్టు సిట్ అధికారులు ఛార్జ్ షీట్లో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 268 మంది సాక్షులను సిట్ విచారించింది. కాసేపట్లో మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయనున్నారు. వైద్య పరీక్షల అనంతరం జడ్జి ఎదుటకు మిథున్ రెడ్డి తీసుకెళ్లనున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ముందుకు మిథున్ రెడ్డి వెళ్లనుండగా మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని సిట్ కోరే ఛాన్స్ ఉంది. రెడ్డిగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందిస్తారు. కిరణ్, మిథున్ రెడ్డి వైద్య పరీక్షల అనంతరం మరి కాసేపట్లో జడ్జి ముందుకు హాజరుపరిచిన నేపథ్యంలో రిమాండ్ కూడా విధించాలని సిట్ కోరే ఛాన్స్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఏంటి డీటెయిల్స్? ఏదైతే ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టులు చేసిన నేపథ్యంలో అయితే నిన్న ఏదైతే మిథున్ రెడ్డిని 6 గంటలు విచారించిన అనంతరం నిన్న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో అయితే అరెస్ట్ చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈరోజు జడ్జి ముందరకు కూడా హాజరుపరచున్నాడు. దానికన్నా ముందుగా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే మిథున్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం నేరుగా జడ్జి ముందరు మిథున్ రెడ్డిని హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. హాజరుపరిచిన అనంతరం కస్టడీకి కూడా కోరే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే మరిన్ని ఆధారాలు రాబట్టే విషయంలో మరిన్ని వివరాలు రాబట్టుకునేందుకు కస్టడీకి కోరుతా చెప్పేసి కూడా సిట్ అధికారులు మనకు ద్వారా కొన్ని వివరాలు అయితే తెలుస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ప్రస్తుతం మిథున్ రెడ్డి ఏదైతే వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి చేరుకున్నారో అక్కడి నుంచి వైద్య పరీక్షల అనంతరం నేరుగా జడ్జి ముందరికి హాజరుపరుచున్నారు. మొత్తం మీద ఏదైతే లిక్కర్ కేసులో ఇప్పటికే హాట్ టాపిక్ గా మారిన
నేపథ్యంలోనే ఇప్పటికేనే రాష్ట్ర వ్యాప్తంగానే ఈ సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. దాంట్లో A4గా ఉన్న మిథున్ రెడ్డిని ఎట్టకేకలకు ఈ రోజు సిట్ అధికారులు జడ్జి ముందు హాజరుపరుచున్నారు. హాజరుపరిచిన అనంతరం తనని కస్టడీకి కోరనట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే మరిన్ని వివరాలు రాబట్టుకునేందుకు సిట్టు బృందం అయితే ఖచ్చితంగా మళ్ళీ మనం చెప్పుకున్నట్టు ఏదైతే కస్టడీకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే జడ్జి ముందు ఎటువంటి వివరాలు ప్రస్తావిస్తారనే నేపథ్యంలోనే ఇప్పటికే 300 పేజీలకు సంబంధించి ఇప్పుడే ఛార్జీ షీట్ను కూడా ఏర్పడినట్టు మనకు తెలిసిందే. ఎందుకంటే గతంలో ఏదైతే ఎలక్షన్ టైంలో కావచ్చు, అదేవిధంగా మిథున్ రెడ్డికి సంబంధించిన పలు సంస్థలకి ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో జరిగిన హవాలా డబ్బులంతా కూడా చేర్చారని చెప్పేసి ముఖ్యంగా 300 పేజీల కాపీస్ లో ఉండదని చెప్పేసి ఇప్పటికే సిట్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రకంపనలు రేపుతున్నాయని చెప్పి వరుస అరెస్టుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు జోరెడ్డి భాస్కర్ రెడ్డిని అదేవిధంగా అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఏదైతే ఆ శాఖ మంత్రికి సంబంధించి మాజీ మంత్రి ఏదైతే నారాయణ స్వామిని కూడా ఇప్పటికే అరెస్టులకు సంబంధించిన నోటీసులు కూడా జారీ చేశారు. మళ్ళీ విజయసాయి రెడ్డి కావచ్చు, కేతిరెడ్డి గారి వీళ్ళందరికీ కూడా ఇప్పటికే మొత్తం 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అంటే A4గా ఉన్న మిథున్ రెడ్డికి మాత్రం ఇప్పుడు కొద్దిసేపటి కిందమే వైద్య పరీక్షల నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నేరుగా జడ్జి ముందుకి హాజరుపరుస్తారు. అక్కడ ఎటువంటి విచారణ జరుపుతారు అనేది కూడా మనము కొంచెం ఉత్కంఠ భరితంగానే ఈ కోర్టు ఆవరణలో అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మొత్తం ఎలక్షన్ సంబంధించి పూర్తి స్థాయిలో హవాలా డబ్బుంతా పూర్తి స్థాయిలో విదేశాలకు మళ్లించినట్టు, దానికి సంబంధించి ఏదైతే దుబాయ్ లో సంబంధించి తనకు ఎవరైతే అక్కడ విలాసవంతమైన భవనాల్లో కూడా చాలా మంది దీనికి ఈ కేసుకు సంబంధించిన అందరూ కూడా అక్కడ ఉన్నారనేసి కూడా ఈ కాపీలో సంబంధించి ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత కస్టడీకి కోరుతున్నారు. అయితే కస్టడీలో మరిన్ని వివరాలు రాబట్టుకునేందుకే కస్టడీ కోరినట్టు కూడా తెలుస్తుంది. మనం చెప్పుకున్నట్టు ఏదైతే మిథున్ రెడ్డి గతంలోనే సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టును కూడా ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం. అయితే ముందస్తు బెయిల్ ఎటకేకలకు అటు హైకోర్టు కావచ్చు, అదే సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో కొట్టేసింది. కొట్టేసిన అనంతరం వెంటనే నిన్న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో ఒకసారిగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన తండ్రికి కావచ్చు, తన చిన్నానైతే ద్వారకనాథ్ రెడ్డికి కూడా ఈ సమాచారం కూడా అందించారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ లిక్కర్ కేసుకి సంబంధించి వైసీపీలో పూర్తి స్థాయిలో ప్రకంపనలే రేపాయని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరుగా జైలు పాలవుతున్నారు. మరి ఇంకా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు 12 మంది ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినారు. మరో 8 మందిని కూడా ఈ అరెస్ట్ కేసులో జారీ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఆ 8 మంది ఎవరు అనేది కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రమణ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.